సో ఒకసారి నేను క్యాషువల్గా ఒక ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు వెంటనే నాలో ఏదో ఒక వర్డ్ ఒకటి వచ్చింది. అంటే మీ అమ్మకు బాగాలేదు అని చెప్పేసి ఒక ఆలోచన నా మనసులో వచ్చింది అన్నమాట. ఆయన ఏంటంటే ప్రభుని నమ్మని వ్యక్తి, అంటే ఇంకా ప్రభులు ఆయన రాలేదన్నమాట, ఇంకా రక్షించబడలే ఆ వ్యక్తి. వెంటనే నేనేమన్నా అంటే మీ అమ్మకు బాగాలేదు కదా అన్న. రే ఎవడు చెప్పాడు రా నీకని ఫస్ట్ అన్నాడు. నాకు ఎవరు చెప్పడం అవసరం లేదులే కానీ మీ అమ్మ బాగాలేదా అని అడిగి, వెంటనే అని అన్నాడు, ఒక్కో వారం నుంచి బెడ్లో నుంచి లేవలేదురా, కానీ ఎవ్వరికి తెలియదు, నీకు ఎలా తెలుసా అన్నాడు. వెంటనే నేను అన్నాను, నాకు ఏదో ఒక స్వరం వినబడింది, మరి అది నిజమా అబద్ధమా నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా చెప్తున్నావా నాతో ఆడుకుంటున్నావా అని చెప్పేసి ఫ్రెండ్ దగ్గర అడిగాను అన్నమాట. వెంటనే ఆయన ఏమన్నాడంటే, లేదురా నిజంగా సిక్కుగా ఉన్నారు అని అన్నాడు. వెంటనే నేనేం చెప్పానంటే, నేను మీ అమ్మ కొరకు నేను ప్రార్థిస్తా, మీ అమ్మకు త్వరలో స్వస్థ అవుతుంది అని చెప్పాను. హల్లెలూయా. అంటే దాని ద్వారా అక్కడ ఏమైందంటే ఆయన మన ప్రభు గురించి ఆయన తెలుసుకోగలిగాడు. ఇంకా చూడండి, ఆయన అన్యుడు కానీ ప్రభుని తెలియనివాడు, కానీ అక్కడ నేను ఒక్క మాట చెప్పేసరికి ఆయనకి ఏమర్థమైందంటే ఈయనతో నిజంగా ప్రభు ఉన్నాడు, ఈయనతో నిజంగా ప్రభు కార్యాలు అవుతున్నాయి, నిజంగా ఈయన సేవించే ప్రభు ఈయనతో మాట్లాడుతున్నాడు అని ఆయన తెలుసుకోగలిగాడు. హల్లెలూయా కదండి. మనము కూడా ఎప్పుడు ఆ వ్యక్తిని, ఆ వరాలను ఇచ్చే వ్యక్తిని మనం వెతికి వెళ్తామో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా, ఆ ఒక్కొక్క వరములు కూడా మన జీవితంలో ఆయన ప్రారంభించడం ఆయన స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనము ఎన్నోసార్లు ఈ వరాలు నాకు వద్దు, ఈ వరాలు నాకు అవసరం లేదు అని మనం అనుకుంటాం, కానీ ఇది ఏదో ఒక షో కొరకు కాదండి. ఈ వరాలు దేనికి తెలుసా, మనము ప్రభుకి ఇంకా సమీపంగా మనం వెళ్ళటానికి. హల్లెలూయా. ఇంకా మనము సమీపంగా మనం వెళ్ళటానికి. చాలామంది అడుగుతారు, ఎందుకు ప్రవచనాలు, బైబిల్లో ఉన్నదంతా కూడా ప్రవచనాలే కదా అని అంటారు. అన్ని ప్రవచనాలేరా బాబు, కానీ నీ జీవితంలో ఏమవుతుందో నీకు తెలియకూడదా అంటే, ప్రభు మా కొరకు ఉంచిందంతా కూడా శ్రేష్టమైనదే, మంచిదే అని చెప్పేసి కొందరు చెప్తుంటారు. అంత బాగానే ఉంది, మరి నీ జీవితంలో ఏమవుతుంది, స్పెసిఫిక్గా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి చెప్పలేరు కదండి. నేను కూడా మరి ఈ సండే సర్వీస్ నేను ప్రారంభించే ముందు 21 రోజులు నేను ఉపవాస ప్రార్థనలో నేను ఉన్నాను అన్నమాట. ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ 21 డేస్లో 17th డే 17వ తేదీ కరెక్ట్గా ఆ 17th డే ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఉండి, మరి నేను ముగించి మరి ఈవినింగ్ నేను కొద్దిగా ఫ్రీ అయ్యి మరి కరెక్ట్గా మరి మళ్ళీ ప్రేయర్లో కూర్చున్నాను అనమాట. కూర్చున్నప్పుడు వెంటనే ఏమైందంటే ప్రభు దగ్గర అడుగుతున్నా, ప్రభువా నీ చిత్తం ఏంది, ఈ సేవ నేను ప్రారంభించాలా, నేను ముందుకు వెళ్ళాలా, నేను అడుగు పెట్టాలా అని చెప్పిన వెంటనే టక్కన నా ముందు ప్రభు ఒక విజన్ లాగా ఆయన ఒకటి, అంటే విజన్ అంటే ఒక దర్శనాన్ని ఆయన చూపించడం ఆయన ప్రారంభించాడు. అప్పుడు ఎగ్జాక్ట్గా ఈ హాల్ని ప్రభు నాకు చూపించాడు. ఈ హాల్ని చూపించి 1 ఇంచు కూడా అక్కడ ఖాళీ లేదన్నమాట. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, ఇంతగా నేను నిన్ను దీవిస్తాను, ముందుకు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అంటే ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తుందంటే, ఇంకో చూడండి, ఇక్కడ నాకు క్రౌడ్ రావటం నాకు ముఖ్యం కాదు, ఇక్కడ ఇంతమంది పైకి వెళ్తున్నారు కదా అని ముఖ్యం కాదు, కానీ నా ప్రభు నాతో మాట్లాడాడు. ఈ వరము ద్వారా నేను నా ప్రభుతో నేను మాట్లాడాను. ఈ ప్రభు దగ్గర నేను ఇంకా సమీపంగా నేను వెళ్ళగలిగాను. ప్రభు యొక్క మనసులో ఏముందో నేను తెలుసుకోగలిగాను. ప్రభు యొక్క హృదయంలో ఏముందో నేను తెలుసుకోగలిగాను. నేను ఏ అడుగు వేయాలని ఆశపడుతున్నాడో నేను తెలుసుకోగలిగాను. ఆయన యొక్క చూపులో ఈ యొక్క సేవ ఎలా పైకి వెళ్తుందో నేను చూడగలిగాను అని చెప్పేసి నాలో ఒక ఆశ కలిగింది. హల్లెలూయా. అంటే గిఫ్ట్స్ అనేసరికి చాలాసార్లు మనము వరములు అనేసరికి మనకేమవుతుందంటే ఇదంతా మనకు అవసరం లేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజు నుంచి మనలో ఏం ప్రారంభించాలంటే, ప్రభువా ఈ ఫలములు నాకున్నాయి, అంటే క్యారెక్టర్ నాలో ఉంది. ఇంకా చూడండి, ఆ ఫలములన్నీ మనం కలిపితే ఏమవుతుంది, క్యారెక్టర్ బయటికి వస్తుంది. ఫలములు ఉన్నాయి కదా, దీర్ఘశాంతి, పేషెన్స్, ఇవి అన్నీ కలిపితే ఏమొస్తుంది, క్యారెక్టర్ బయటికి వస్తుంది. ఈ వరములన్నీ కలిపితే ఏమొస్తుంది తెలుసా, శక్తి బయటికి వస్తుంది. ఏమొస్తుంది, శక్తి బయటికి వస్తుంది. ఫలములన్నీ కలిపితే క్యారెక్టర్ బయటికి వస్తుంది.
ఈ ఈ వరములన్నీ మనం కలిపితే మన నిజమైన శక్తి బయటికి వస్తుంది. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఏమని నమ్మాలంటే, ప్రభువా నేను నీకు సమీపంగా అవ్వాలంటే ఈ కార్యాలు నా జీవితంలో అవ్వాలి. ఇంకా చూడండి, మీ పిల్లలు ఏదైనా అనారోగ్యంలో వారు ఉన్నారని అనుకుందాం. అప్పుడు ఈ లోకంలో ఏ ఒక్క మెడిసిన్ కూడా లేదని అనుకుందాం దాన్ని స్వస్థపరచడానికి. అప్పుడు ఒకవేళ మీరు ప్రార్థించి మీ బిడ్డకు కానీ మీ యొక్క కొడుకుకు కానీ స్వస్థత దొరికితే ఏమవుతుందో తెలుసా? ఒక సంతోషం ఏమొస్తుందంటే, అబ్బా నా కొడుకు బాగా అయ్యాడు కదా అని సంతోషం వస్తుంది. సెకండ్ ఏమొస్తుంది తెలుసా? నేను సేవించే ప్రభు సజీవుడు, నేను సేవించే ప్రభు సజీవుడు, నా ప్రభు గొప్ప కార్యాలు ఆయన చేయగలడు అనేది మనకు తెలుస్తుంది. మీరు దర్శనాలు, మీరు కళలు చూసి అది నెరవేరింది అనుకోండి, మీకు ఏమవుతుందో తెలుసా? మీ యొక్క మనసులో, అబ్బా ఈ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నాకు అవ్వబోయేది ముందే ఆయన చూపిస్తున్నాడు. మన జాన్ జబరాజ్ గారు ఈ మధ్య వారు జైలుకి వెళ్ళారు కదా, ముందే ప్రభు నాకు చూపించేశాడు అనమాట. ఒక వ్యక్తి జైలుకి వెళ్తున్నాడని నాకు చెప్పడానికి భయం. బయట ఎవరో వెళ్తున్నారు, ఏదో ఒక సేవకుడు జైలుకి వెళ్తున్నాడు అంటే జాన్ జబరాజ్ అని ప్రభు చూపించలేదు, కానీ ఒక సేవకుడు జైలుకి వెళ్ళేటట్టు ప్రభు చూపించాడు అన్నమాట. వెంటనే నా హృదయంలో అసలు మనసు ఏం ఒప్పుకోలే, కానీ ప్రభు ఏమంటే తెలుసా? ప్రార్థించు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు దర్శనాలు, కళలు ఆయన దేనికి చూపిస్తాడంటే అది అవుతాయని కాదు, కానీ దాన్ని ఆపటానికి. ఎంతమందికి అర్థమైంది? ఇంక చూడండి, చాలా కళలు, దర్శనాలు, చాలామంది ఏమంటారంటే నాకు చెడు కళలు నాకు వచ్చాయి అని అంటారు. చెడు కళలు వస్తే మంచిది మీకు తెలుసా? ఫస్ట్ అంటే అపవాది దగ్గర నుంచి వచ్చేది వేరే, కానీ ప్రభు దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, ఏదైనా కళ డిస్టర్బింగ్ ఏదైనా కళ వచ్చింది అనుకోండి, అది మంచిది మీకు తెలుసా? ఎందుకంటే దాన్ని ఆపే శక్తి కూడా ప్రభు మీకే ఇచ్చాడు. ప్రభు మీకు చూపించాడంటే దాన్ని ఆపే శక్తి కూడా ప్రభు మీకే ఇచ్చాడు. ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్ అయ్యేటట్టు ప్రభు నాకు చూపించాడు. మా మమ్మీ డాడీకి మాత్రం అస్సలు చెప్తే బండి చావీలా తీసి పెట్టుకొని నువ్వు బయటికి వెళ్ళకరా ఫస్ట్. మా అమ్మ దగ్గర చెప్పాను అనుకోండి, నీకు బండి వద్ద ఏమొద్దో రేపే అమ్మేస్తా, నువ్వు ఏం చేయి, ఒక డ్రైవర్ని పెడతా, వారు తీసుకెళ్తా నిన్న కార్లో అంటారనమాట. ఇంట్లో రూల్. సో యూజువల్గా ఎవరికి ఇలాంటి కళలు వస్తాయి. కానీ ఏం చేస్తా తెలుసా? ప్రభు ఈ కళ నాకు వచ్చింది, ఇది నా జీవితంలో అస్సలే అవ్వకుండా నువ్వు నన్ను కాపాడు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వరాలు దేనికి తెలుసా? ప్రభు మనకిచ్చే గిఫ్ట్స్ ఎందుకు తెలుసా? ఇంక చూడండి, పరిశుద్ధాత్మ వరాలు ఒకటి, ఇంకోటి నేను పోయిన వారం కూడా నేను మీకు తెలియజేశాను, ఇంకోటి వరము. ఒక్కొక్క వ్యక్తికి కూడా ప్రభు ఒక వరం ఆయన ఇస్తాడు. ఇక చూడండి, నాకు మాట్లాడే కృప, మరి అక్కడ అగస్టిన్ కీబోర్డ్ ప్లే చేస్తాడు, ఆయనలాగా ఎవరు ప్లే చేయలేరు. గట్టిగా ఆయన క్లాప్స్ వద్దామా? నా సేవ స్టార్టింగ్ నుంచి వారు ఉన్నారు, అలాగే అరవింద్ కూడా ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ప్రభు ఒక్కొక్క వ్యక్తికి కూడా ప్రభు ఒక్కొక్క కృప వారు ఇచ్చారు. ఆ కృపను ఎవ్వరు కూడా లాక్కోలేరు, కానీ ఆ కృప మన జీవితంలో అది పైకి తీసుకెళ్తుంది అని మనకు తెలిసినప్పుడు ఏ రోజు కూడా మనం దాన్ని ఆపకూడదు. హల్లెలూయా. ఏ రోజు కూడా మనం దాన్ని ఆపకూడదు. ఆపకుంటే ప్రభువా ఈ కళలు నాకు ఇస్తున్నావు, దర్శనాలు ఇస్తున్నావు, నాకు చూపించి నన్ను ఇంకా వాడుకో ప్రభువా. ఈ గిఫ్ట్స్ ఆఫ్ ద హీలింగ్లో నన్ను వాడుకుంటున్నావు, నన్ను దీంట్లో ఇంకా బలంగా వాడుకో. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ వరములను నేను ఆపకుంటా, అది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కావచ్చు, పరిశుద్ధాత్మ వరాలు కావచ్చు, మన వరాలు కావచ్చు, మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఈ వరాలు నా జీవితంలో పని చేయాలి, నా జీవితంలో తప్పకుండా పని చేయాలి అని చెప్పేసి మనం అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మరి ఆయన మనల్ని వాడుకుంటాడు. ఓరల్ రాబర్ట్స్ అని చెప్పేసి, ఓరల్ రాబర్ట్స్ ఎంతమందికి తెలుసండి? ఓకే, ఓరల్ రాబర్ట్స్ అని చెప్పేసి ఒక గొప్ప సేవకుడు అన్నమాట. ఆయన 17-18 ఇయర్స్ ఆయన ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఏమైందంటే, ఒక వ్యాధితో ఆయన బాధపడ్డాడంట. అంటే ఆయన ఎక్కడెళ్ళినా ఇలా రక్తాన్ని ఇలా కక్కేస్తాడంట. ట్యూబోక్లాసిస్ అని చెప్పేసి ఒక వ్యాధితో ఆయన బాధపడ్డాడు అనమాట. సో ఈ వ్యక్తి ఆయన జీవితంలో ఎలా అయిపోయాడంటే, బక్కగా అయిపోయాడంట ఆ వ్యాధి ద్వారా. ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇలా కక్కేస్తాడంట, ఒకలాగా బాధపడతాడంట. చివరికి ఏమైందంటే, ఒక మీటింగ్కి ఆయన వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇవాంజలిస్ట్, ఆ సువార్థికుడు ఆయన ఏం చేశాడంటే,
ఆయనకు ప్రార్థించినప్పుడు ఆ ట్యూబోక్లాసిస్, ఆ వ్యాధి నుంచి ప్రభు ఆయనకు పూర్తి స్వస్థతను ప్రభు ఆయనకి ఇచ్చాడు. ఇవ్వటం మాత్రమే కాదు, నేను మీకు తెలియచేస్తున్నంటే ఇక్కడ ఆయన స్వస్థపరచబడటం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రభు దగ్గర దాన్ని అడగటం ఆయన ప్రారంభించాడు. ప్రభువా, నాకు ఈ కృప నాకు కావాలి, ఈ కృపలో నన్ను వాడుకో, నన్ను ఇంకా పైకి తీసుకెళ్ళు ప్రభువా అని చెప్పేసి ఆయన బతిమలాడాడంట ప్రభు దగ్గర. ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయనను హీలింగ్ మినిస్ట్రీలో ఎంతో బలంగా ఆయనను వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది ఏ వ్యాధితో వారు వచ్చినా కూడా ప్రభు ఆయన యొక్క సేవలో ఆయనను ఎలా వాడుకున్నాడంటే ఏ వ్యాధి ఉన్నా కూడా వారికి స్వస్థత అయ్యేదంట. అంటే నేనేం చెప్తున్నానంటే, మన వరములు కొన్నిసార్లు మనం దీని మీద మనం ఫోకస్ చేయము. అంటే అందరూ ఏమనుకుంటారు తెలుసా? నిజం చెప్పనా? ఎవరు ఏమనుకోరంటే, అబ్బాయి ఈ పెంటకోస్టల్ వాళ్ళే ఇలాగే అంటారు. అంటే ఈ పెంటకోస్టల్ వాళ్ళే ఇలాగే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు చూడు అనే భాష అంటారు, ఇది అంటారు, అది అంటారు. కానీ వాళ్ళకేం తెలియదు తెలుసా? దాంట్లో ఉన్న ఫన్ వాళ్ళకి తెలియదు. ఐఎమ్ సో సారీ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ సమ్ అదర్ డినామినేషన్, బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్, ఇక్కడ డినామినేషన్తో మనకు సంబంధం లేదండి. మనం అందరూ కూడా క్రీస్తులు ఒకటే. హల్లెలూయా. కానీ నేనేమంటున్నానంటే, కొందరు దాన్ని ఫన్గా చూస్తారు, కానీ దాంట్లో ఉన్న నిజమైన రహస్యం ఏం తెలుసా? మనము ఈ గిఫ్ట్స్ని మనము ఒక కామెడీ లాగా తీసుకోకుండా, అంటే ఒక ఫన్గా మనం తీసుకుంటా సీరియస్గా మనం తీసుకోగలిగితే మన జీవితం మారుతుంది. హల్లెలూయా. మనలాగా మన కుటుంబంలో దీవెన ఉన్న వ్యక్తిగా ఎవ్వరు కూడా ఉండలేరు. మనమే మన కుటుంబంలో ఒక బ్లెస్సింగ్గా మనం మారుతాం. వరముల్లో మనం ముందుకెళ్ళగలిగితే మనమే మన కుటుంబంలో ఒక బ్లెస్సింగ్గా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా కదండి. సో ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా, ఈ వరముల్లో కూడా నీ ఆత్మని అనుగ్రహిస్తుంది కనుక, ఎవరికి ఏమేమి అవసరమో దాని ప్రకారం ఇస్తుంది కనుక, ప్రభువా, నా జీవితంలో ఇదంతా అవసరమో నా జీవితంలో కూడా ఇవంతా కూడా ప్రారంభించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మరి మనల్ని ఇంకా పై స్థితికి ఆయన తీసుకెళ్తాడు. కొందరు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈడ ఏంద్రా 7 అన్నాడు, మళ్ళీ 9 అన్నాడు, మళ్ళీ 12 అన్నాడు. ఇక అలాగే అంటే ఈ గిఫ్ట్స్ అది ఎలా సపరేట్ చేస్తాం అనేది ముఖ్యం కాదు, కానీ ఆ టాపిక్ మనకు అవసరం. హల్లెలూయా. సో యోసేపు జీవితంలో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన క్యారెక్టర్ ఆయనను నడిపించింది, కానీ ఆ గిఫ్ట్ ఆయన వాడుకున్నాడు గనక మాత్రమే ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు. మంచోడే యోసేపు, ఇక్కడ పాపంలో ఎక్కడ పడలే, కానీ గిఫ్ట్ ఎప్పుడు ఎక్కడ వాడాలో వాడాడు గనక ఏమైంది? ప్రధానమంత్రిగా అయ్యాడు. రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్న రాజు మొత్తం సిటీ మొత్తం రౌండ్ వేసాడంట. దేనికి? యోసేపు లాగా నాకు ఇంకో వ్యక్తి దొరుకుతాడా? ఎవడన్నా ప్రభుతో మాట్లాడగలుగుతాడా ఈయనలాగా? ఎవడన్నా నాకు కళ వస్తే రేపు దానికి అర్థం చెప్పగలుగుతాడా? ఎవడన్నా ఈ ప్రజల్ని నడిపించగలుగుతారా అని చెప్పేసి ఆ రాజు వెళ్ళి మొత్తం పట్టణం మొత్తం రౌండ్ వేసి తిరిగి వారి యొక్క మంత్రులతో మాట్లాడి, వేరే వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, చివరికి ఆయనకి ఏమర్థమైంది తెలుసా? అబ్బా, ప్రభు ఇచ్చిన వరము ఈయనలోనే ఉంది, ఈయననే మనం ప్రధానమంత్రిగా మనం చేయాలి, చేస్తేనే ఈ ఈజిప్ట్ దేశం రక్షించబడుతుంది అని ఆయన క్లియర్గా అర్థమైంది. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నంటే, ఈరోజు మన కుటుంబంలో ఏదన్నా ఒకటి మనకు అవసరంగా ఉన్నట్లయితే, స్వస్థత కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, మరి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అంటే స్వస్థత కావచ్చు, మిరాకిల్స్ కావచ్చు, అన్ని భాషలు కావచ్చు, అది ఏదన్నా కావచ్చు, మనం ఏం చేయాలంటే, ప్రభు మనకు ఆ గిఫ్ట్ ఇచ్చినట్లయితే, ఆ వరము ప్రభు మనకి ఇచ్చినట్లయితే, మనకి ఎక్కడంతా ఛాన్స్ దొరుకుతుందో అక్కడంతా వాడాలి. ఎవరన్నా మీ దగ్గర ఏదైనా వ్యాధితో వారు వస్తే, నాకు గిఫ్ట్ ఉందని ఆలోచించకండి, ఫస్ట్ వెళ్ళి ప్రార్థించండి, ప్రభు మీ జీవితంలో ఒక మేలు చేస్తాడు. ఎప్పుడన్నా మీ జీవితంలో ఎలా వెళ్తుందో మీకు తెలియకపోతే మీరే ప్రవచనం చెప్పండి మీ జీవితానికి, ప్రభువా, నా జీవితాన్ని నువ్వు మారుస్తావు అని మీరు చెప్పటం, మీరు ప్రారంభించండి, ప్రభు మీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఏం చెప్పాలంటే, ప్రభువా, ఈ ఫలములతో ఈ వరము కూడా నాకు ఇవ్వు ప్రభువా, ఎందుకంటే నేను ఒక్క లెవెల్ నేను పైకి వెళ్ళాలి, నేను సమీపంగా మీకు రావాలి, నేను ఇంకా మీ యొక్క శక్తిని నేను తెలుసుకోవాలి, నీ యొక్క శక్తిని నా జీవితంలో నేను చూడాలి,
అని చెప్పేసి అడగటం ప్రారంభించండి. ప్రభు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో ఈ రోజు నుంచి ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.